హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రదీప్. సో, రాత్రి ఎపిసోడ్‌లో పూర్తిగా వేరేది కాబట్టి నామినేషన్స్ గురించి అఫీషియల్‌గా ఓటింగ్ అయితే ఓపెన్ కాలేదు. ఆహ్, నేనైతే మొత్తం చూసాను కాబట్టి నేను ఆహ్, ఎపిసోడ్ మొత్తం నేను చెప్పేసాననమాట. ఎవరు నామినేషన్ అయ్యారు? ఏ విధంగా జరిగింది? లాస్ట్‌లో యష్మికి ఇచ్చిన పవర్‌ని గురించి మొత్తం కూడా చెప్పేసాను నేను. ఆహ్, అనఫిషియల్‌గా అయితే ఓటింగ్ పోల్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. నిన్నే ఓపెన్ అయిపోయినాయి. ఎందుకంటే అందరికి తెలిసిపోయింది కాబట్టి ఎవరు ఏంటి అనేది. సో, మామూలుగా ప్రతి సీజన్‌లో కూడా తెలిసిపోతుంటది. ఎందుకంటే 'బిగ్ బాస్' వాళ్ళు ఎంత స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేసినా తెలియకుండా లీక్ చేయకుండా ఉండాలనే అభిప్రాయంతో కానీ లీక్ అయిపోతుంటది ఆటోమేటిక్‌గా. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళుతో ర్యాపో ఉంటది. మెయింటైన్ చేస్తారు. అది కాకుండా కొన్ని పేజెస్ ఉన్నాయి. అక్కడ రియాలిటీ ఏంటో తెలిసిపోద్ది అందరికి. అంతేగాని వాళ్ళెవరో ఫోను చేసి అలా కాకుండా ఆ పేజెస్ ఎక్కువగా ఆహ్, రివ్యూస్ చేసేవాళ్ళందరూ కూడా దాని ద్వారానే తెలుసుకొని చెప్తారు. ఇది వాస్తవం ఇది. అంతేగాని అక్కడ క్లోజ్‌గా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. కొత్తోళ్ళొచ్చుంటారు. సరే ఇక మనం ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఓటింగ్‌లో భలే ట్విస్టులు చోటు చేసుకున్నాయి ఈ సెకండ్ వీక్‌లో. సో, మెయిన్‌గా టాప్ కంటెస్ట్‌ల అనుకున్న వాళ్ళు ఇద్దరు కూడా దీంట్లో ఉన్నారు. అంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్ళు. సో, కాబట్టి మనకు మొదటి రోజే ఆహ్, ఒక అభి ఒక ఆహ్, ఆహ్, ఒక అభిప్రాయానికి వచ్చేయొచ్చనమాట. సో, టాప్‌లో ఎవరుంటారు? ఆ టాప్ 5లోకి ఎవరు పోతారు? అనేది ఒక అంచనాకు రావచ్చు. కాకపోతే ఇది సెకండ్ వీకే కాబట్టి ఇంకా చాలా వారాలున్నాయి కాబట్టి, వాళ్ళ గేమ్‌ని బట్టి కూడా ఓటింగ్‌లో మార్పొచ్చేస్తది. ఒక్క నెగెటివ్ వచ్చినా గానీ ఎంత టాప్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళు డమైలు పడిపోతారు. సో, ఇక మనం లేట్ చేయకుండా ఓటింగ్ చెప్పుకుందాం. సో, దానికంటే ముందు తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. కొత్త యూట్యూబర్స్‌ని మాలాంటి వాళ్ళు మీరు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మీకందరికి గూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదే విధంగా షేర్ చేయండి. అది అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద యాక్టివేట్ చేసుకొని నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ ముందుగానే వచ్చేస్తుందనమాట. సో, ఓటింగ్ పరంగా చూసుకుంటే నిఖిల్ సీరియల్‌లో మామూలుగా అందరికి వెల్ నోన్ పర్సను. ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అతనికి ఓటింగ్ పరంగా చూసుకుంటే టాప్‌లో ఉన్నాడు. లాస్ట్ వీక్ విష్ణుప్రియ ఉండేదనమాట. ఎందుకంటే వీళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ వీళ్ళిద్దరికి మాత్రం ఓటింగ్ పోటాపోటీగా జరుగుతా ఉంది. నిఖిల్‌కి 24% ఉంటే విష్ణుప్రియకి 22% జస్ట్ 2% ఉంది. సో, వాళ్ళు ఈ వారంలో ఆడే గేమ్స్‌ని బట్టి అక్కడ సిట్యుయేషన్స్‌ని బట్టి మారే అవకాశం ఉంది. తర్వాత ప్లేస్‌లో మణికంఠ ఉన్నాడు. లాస్ట్ వీక్ కంటే కూడా ఒక తగ్గిందని నేను అనుకుంటున్నా నేను. 17% అయితే ఉంది. జస్ట్ 5% తేడా ఉంది. విష్ణుప్రియకి ఈళ్ళకి. తర్వాత నైనిక ఉంది ఆశ్చర్యకరంగా. విషయం ఏంటంటే నైనిక నిన్న నామినేషన్స్‌లో కూడా ఎంత కోపమొస్తున్నా గానీ, ఆ అమ్మాయి కంట్రోల్ చేసుకొని మాట్లాడుతుంది. సో, అది నచ్చుండొచ్చు జనాలకి. ఫైర్ అయింటే ఇంకా ఓటింగ్ పరంగా పెరుగుతది. ఆటోమేటిక్‌గా జనాలు కనెక్ట్ అవుతారు. సో, 9కి 10% ఉంటే భాషకు కూడా 10% ఉంది. భాష లాస్ట్ వీక్‌లో అసలు డేంజర్ జోన్‌లో ఉండేవాడు. యాక్చువల్‌గా అక్కడ ఉండే వాళ్ళలో భాష అందరిని నవ్విస్తాడు, జోకులేస్తాడు. ఇలాంటోళ్ళు హౌస్‌లో ఉంటే కాస్త ఉత్సాహంగా ఉంటది. చూసేవాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలుగుతదనమాట. ఆ తర్వాత ఆదిత్య ఉన్నాడు 7% తోటి. తర్వాత సీత, పృథ్వీ ఉన్నారు. 6, 5% తోటి. సో, ఈళ్ళు ముగ్గురు కాకుండా ఈళ్ళు 5 మంది కాకుండా ముందు ఉన్నటువంటి నిఖిలు, విష్ణుప్రియ, మణికంఠ అయితే డామ్ షూర్ వాళ్ళు ముగ్గురైతే టాప్‌లోనే ఉంటారు. వీక్ ఎండ్ అయ్యే వరకు. వాళ్ళకైతే ఇబ్బంది లేదు. మిగతా 5 మందికే ఆహ్, ఇబ్బంది. సో, ఇక్కడ పృథ్వీ వెల్ నోన్ పర్సన్ బాగా సీరియల్ పరంగా. కానీ ఓటింగ్ పరంగా చూస్తే ఇక్కడ 5% ఉంది. మేబీ ఇంకా ఉండాయి కాబట్టి 4, 5 రోజులు. ఈ ఈ వీటిలో మార్పులైతే జరగచ్చేమో అని నేను అనుకుంటున్నా. మొత్తానికైతే ఒక పెద్ద వికెట్ అయితే ఎగిరిపోద్దని అనుకుంటున్నా. నేను గెస్ చేసే క్యాండిడేట్ అయితే ఎళ్ళిపోతాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వయసు పరంగా చూసినా కూడా అందరికంటే కూడా పెద్దోడు. పెద్దగా కంటెంట్ కూడా ఏం పెద్దగా రావడం లేదు. ఆహ్,
లా వీకెండ్‌లో వచ్చిన నాగార్జున సార్ గూడా "నువ్వు కనిపించడం లేదు" గూడా అన్నాడు. సో, దీన్ని బట్టి ఎవరనేది మీకే అర్థమై ఉంటది. నాకు తెలిసి హ్మ్, హౌస్‌కి ఉపయోగం లేనోళ్ళని ఉంచరు. హౌస్‌కి ఉపయోగపడే వాళ్ళని ఉంచుతారు. సో, కాస్త యంగ్‌స్టర్స్‌ని ఉంచుతారేమో అని అభిప్రాయం ఉంది. చూద్దాం. అఫిషియల్‌గా ఓటింగ్స్ ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా ఉంటాయనేది. సో, ఇలాంటి వీడియోస్ మీకు బ్యాక్ టు బ్యాక్ పంపిస్తా ఉంటాను కాబట్టి చేస్తా ఉంటాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.